మ్యామ్ ముందుగా చెప్పండి, అంటే ఉమెన్స్ కంటూ ప్రత్యేకంగా ఒక రోజు కావాలంటారా? అస్సలు అవసరం లేదు. ఎవ్రీ డే ఇస్ ఉమెన్స్ డే. ఉమెన్స్ లేకపోతే అసలు ప్రపంచమే ఉండదు, అంటే ఉండలేరు అని నేను అనుకుంటున్నాను. ఎస్ మ్యామ్, అయితే మీరు ఒక మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండేది, అప్పటి థింకింగ్ ఎలా ఉండేది? ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు, అప్పటికి ఇప్పటికి మీ మైండ్ సెట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? మై మైండ్ సెట్ ఇస్ ద సేమ్. సో స్టూడెంట్ ఉన్నప్పుడు ఏం మైండ్ సెట్ ఉంటుందో ఈ రోజు కూడా నా మైండ్ సెట్ అదే ఉంది. దట్స్ రీజన్ ఐఎమ్ ఏబుల్ టు జెల్ విత్ ద స్టూడెంట్స్ వెల్. ఓకే, అంటే వాళ్ళకేం కావాలో అది అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. మనం మేనేజ్మెంట్గా ఒక్కటేదో కూర్చొని మనం తగ్గట్టుగా మనం చేస్తే కాదు. స్టూడెంట్కి ఏం నచ్చుతుందో అది ఎప్పుడు అర్థమవుతుంది? మీరు ఒక స్టూడెంట్గా భావించుకుంటే స్టూడెంట్కి ఏం కావాలో అది మీకు అర్థమవుతుంది. సో మై థాట్ ప్రాసెస్ దెన్ అండ్ నౌ ఇస్ ద సేమ్. ఓకే మ్యామ్, యాజ్ ఏ ఉమెన్గా ఇన్ని బాధ్యతలు, ఇంత పెద్ద బాధ్యతలు, ఇన్ని విద్యా సంస్థల్ని మెయింటైన్ చేయడం, మేనేజ్ చేయడం ఎప్పుడన్నా కష్టతరంగా అనిపించిందా బిజీ లైఫ్లో? నథింగ్ ఈజ్ ఈజీ. ఏది కూడా లైఫ్లో ఈజీగా సరదాగా రాదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అచీవ్డ్. నాకైనా అంతే, మీ అందరికైనా అంతే. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, కానీ ప్రాబ్లమ్స్కి ఫేస్ చేయడము, దానికి సొల్యూషన్ తీసుకురావడంలోనే కిక్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ డే వీ గో టు వర్క్. ఇంట్లో కానీ బయట కానీ ఫ్యామిలీస్లో కానీ ఏదో ఒకటి దెర్ విల్ బీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లైఫ్ అంటేనే అది. లైఫ్ అంటే హౌ యూ లుక్ అట్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ప్రాబ్లమ్ అండ్ ద కెపాసిటీ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ విల్ టెల్ యూ ద ద రైట్ బ్యూటీ ఆఫ్ లైఫ్. ఓకే, లైఫ్ ఎవ్వరికి కూడా ఈజీ ఉండదు, కేక్ వాక్ ఎవ్వరికి ఉండదు. సో బేసిక్లీ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మీరు ఎలా ప్రాబ్లమ్స్కి ఫేస్ చేస్తారో, సో దాన్ని బట్టి మీ లైఫ్లో అంటే మీరు ఆ లైఫ్కి సింపుల్గా లీడ్ చేస్తారా లేకపోతే కాంప్లికేటెడ్గా లీడ్ చేస్తారా, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. ఓకే మ్యామ్, అయితే చాలామంది ఇప్పటికీ కూడా మల్లారెడ్డి గారి కోడలు అంటుంటారు. అంటే డాక్టర్ ప్రీతి రెడ్డి గారు ఎప్పుడు హ్యాపీ అనిపిస్తుంది అంటే, డాక్టర్ ప్రీతి రెడ్డి అంటే బాగుంటుందా, లేదంటే మల్లారెడ్డి గారి కోడలు అన్నప్పుడు అంటే మీ ఇండివిజువాలిటీ ఎక్కడైనా ఏదైనా మిస్ అవుతుంది అనే ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? నాకు అట్లా ఏం లేదు. డాక్టర్ ప్రీతి రెడ్డి అంటేనే మల్లారెడ్డి గారు కోడలు. దట్ ఈస్ నాకు ఒక అభిమానం. నాకు అట్లా అని నేను చెప్పేది ఏదో ఒక కారణం కోసం కాదు, బికాస్ ఈజ్ వెరీ పాపులర్. ఆయన పేరు పెడితే నేను పాపులర్ ఇదంతా దానికి కాదు. ఐఎమ్ హిస్ డాటర్ ఇన్ లా, కూతుర్ని నేను. అట్లాంటి సమయంలో నాకు మా తండ్రి పేరు పెట్టుకోవాలని నాకు అభిమానమే ఉండాలి కదా. నాకు దాంట్లో సిగ్గెందుకు ఉండాలి? అండ్ దానికి నేను ఓవర్ షాడో అవ్వాల్సాను. అసలు ఈజ్ ద ద గ్రేట్ ఫాదర్ ఇన్ లా ఎనీ ఉమెన్ కెన్ ఎవర్ గెట్. అంటే యాజ్ అ సపోర్టివ్ ఫాదర్ ఇన్ లా, ఒక ఫాదర్గా నన్ను ఎంత కాపాడుతున్నారు, నన్ను ఎంత అంటే కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తున్నారు, నన్ను ఎట్లా కరెక్ట్ ఎక్కడెక్కడ సమయంలో నువ్వు ఎట్లా ఉండాలని నాకు చెప్తున్నారు. ఈ గైడెన్స్ నాకు అవసరం. ఆయన నాకు అంటే హీ మస్ట్ హ్యావ్ నాట్ గివెన్ మీ బర్త్, బట్ హీ హ్యాస్ గివెన్ మీ అ న్యూ లైఫ్. సో హీఈస్ మై ఫాదర్. సో ఖచ్చితంగా ఈ రోజు కాదు, ఎప్పటికైనా నేను మల్లారెడ్డి గారు కోడలే. మ్యామ్, మల్లారెడ్డి గారు ఇప్పుడు మనం బయట చూసినంత వరకు, మేము ఎక్కడ చూసినా కూడా ఆయన ఎవరితో అయినా మింగిల్ అయిపోగలరు. చిన్న పెద్ద అనే ఆ తారతమ్యాలు ఆయనకి డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయన బయట ఎలా ఉంటారో మేము చూస్తూనే ఉంటాం. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మీరు దగ్గర నుంచి చూస్తూ ఉంటారు, డైలీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో కానీ ఎలా ఉంటారు మీతో? చాలా కూల్గా ఉంటారు, అట్లా ఏం లేదు. కానీ పని విషయం వచ్చేసరికి హీఈస్ వెరీ పర్టిక్యులర్. అంటే ఆ టైం లెంత్లో అయిపోవాలి అట్లా, అంటే దానికి ఒక ప్యాషనేట్గా చూస్తారనమాట. సో మనం కూడా ఆ సైకిల్లో వెళ్ళిపోతాం, ఆ లూప్లో వెళ్ళిపోతాం. లైక్ ఓకే, ఈ టైం లెంత్లోనే అయిపోవాలి అని చెప్పి, అంటే ఆయన ప్యాషన్కి వి ట్రై టు మీట్, ట్రై టు make it possible how much ever we can. So he is extremely passionate. Intlo he is always, whenever we discuss, eppudu kuda he talks about work. ఏం వర్క్ జరిగింది, వర్క్ జరిగిద్దా లేదా, ఎందుకు డిలే అవుతుంది, ఇది అయిపోవాలి, ఎందుకంటే ఆ పుష్ అవసరం. ఒకవేళ ఆయన రిలాక్స్ ఉన్నానుకో మనం కూడా రిలాక్స్ అయిపోతుండొచ్చు, చెప్పలేము. సో ఆయన పుష్ ఇస్తున్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు, అంటే ఏదైనా మనకు 1 year పడుతుంది అనుకోండి, అది మేము 8 monthsలోనే ఫినిష్ చేసేస్తున్నాం బికాస్ ఆఫ్ హిమ్.
అంటే ఎండ్ ఆఫ్ ద డే డిస్కషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి మ్యామ్ ఆ రోజు యూనివర్సిటీలో రోజు ప్రతి ఒక్క క్షణం ఆయన ఎప్పుడైనా కాల్ చేస్తాడు, ఎప్పుడైనా అడుగుతాడు. ప్రతి నైట్లో ఏ టైంలో కూడా ఈ విల్ కాల్, హీ విల్ ఆస్క్ అబౌట్ వర్క్. ఎందుకంటే ఆయన ఈ రోజు నుంచి కాదండి, నేను ఇప్పుడు దాదాపు 16 years అయింది వెడ్డింగ్ అయ్యి, పెళ్ళి అయ్యి. ఇక్కడ వచ్చినప్పుడు నేను చూస్తున్నాను ఆయన మైండ్లో పని తప్ప వేరే ఏం ఉండదు. ఈజ్ టోటలీ ఎన్గ్రాస్డ్ ఇన్ టు వర్క్. ఓకే. ప్రీతి రెడ్డి గారు కర్ణాటకలో పుట్టి మహారాష్ట్రలో చదువుకొని ఇప్పుడు తెలంగాణలో సెటిల్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇట్స్ ఐ థింక్ వెరీ ఫార్చునేట్ అండి నాకు. ఎందుకంటే కొంతమంది ఒకటే స్టేట్లో పుడతారు, అక్కడే పెరుగుతారు, అక్కడే ఇది అయిపోతారు. కానీ అట్లా కాదు కదా, దేవుడు నన్ను అవకాశం ఇచ్చిండు. డిఫరెంట్ స్టేట్స్లో నేర్చుకోవడం చాలా ఉంటాయండి. ఇప్పుడు నేను పుట్టింది మహారాష్ట్రలో ఉండొచ్చు, అక్కడ ఉండే వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ భాషే, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, అక్కడే మహారాష్ట్రలో మంచితనం ఉంది, అది నేర్చుకున్నాను. నేను మా పేరెంట్స్ పుట్టి పెరిగింది కర్ణాటక కాబట్టి కన్నడ, మా ఇంట్లో కన్నడనే మాట్లాడుతుండే. కన్నడ మాట్లాడుతున్నప్పుడు నేను అంటే కర్ణాటక క్యూజిన్స్, కర్ణాటక కల్చర్ ఇదంతా నేర్చుకోవాల్సింది జరిగింది. ఇప్పుడు తెలంగాణకు వచ్చా, తెలంగాణ బిడ్డేగా ఇక్కడ ఉన్న, తెలంగాణకు బిడ్డే అనుకుంటారా, కోడలు అనుకుంటారా, మీ ఇష్టం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఎట్లా మన సాంప్రదాయం అని అవి అంతా మా అత్తమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో మంచిదే కదా, మీరు ప్రతి ఒక్క రాష్ట్రంలో వెళ్ళి వాళ్ళ సాంప్రదాయం నేర్చుకోవడం అంటే అది ఒక సౌభాగ్యం. అవును, అంటే అడాప్టేషన్ ఈజీగా అనిపించింది. ఈజీగా, అది మన మనసులు బట్టి ఉంటుంది కదా. మనం లేదు నేను ఎందుకు అట్లా ఉండాలని అంటే మీరు ఎప్పుడు ఏమీ నేర్చుకోలేరు. మీరు ఎప్పటికీ యూ షుడ్ బి అ స్టూడెంట్. ఎప్పటికీ లైఫ్ లాంగ్ మీరు స్టూడెంట్ మీరు భావించుకోవాలి. ఎప్పుడు కూడా ఏదైనా నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. మ్యామ్ ఇంకొకటి, యాజ్ ఎ ఉమెన్గా మీరు ఇవన్నీ డైలీ ఈ రోల్స్ చేస్తూ ఉంటారు, మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఫ్యామిలీ టైం ఎలా ఉంటుంది మీది? యాక్చువల్లీ ఫ్రీ టైం అనేది నేను చాలా, అంటే ఐ రియలీ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఫ్రీ టైమ్ అండ్ వర్క్ టైం. ఎందుకంటే ఐ లవ్ టు వర్క్. సో నాకు అదే ఒక హ్యాపీనెస్లో ఉంటాను అనమాట. అంటే వెన్ యూ లైక్ వాట్ యూఆర్ డూయింగ్, అది మీకు ఇబ్బందిగా అనిపించదు. అంటే అబ్బా ఎప్పుడు ఫ్రీ అయిపోతానో, ఎప్పుడు పని అయిపోతుందో అని ఈ ఫీలింగ్లో ఉండను. ఎందుకంటే ఇట్స్ అవర్ ఓన్ వర్క్. మన క్యాంపస్, మన పిల్లలు, మన ఎడ్యుకేషన్ సిస్టము, ఇది ఎప్పటికీ మన మైండ్లో పొద్దున లేవగానే కూడా అదే ఉంటుంది. పొద్దున లేవగానే మనం యోగా చేసుకుంటాం, పిల్లలు స్కూల్కి పోయిరా లేదా చూసుకుంటాం, అండ్ సైమల్టేనియస్లో కాల్ వస్తుంటాయి, మెసేజ్ చేస్తుంటాం, ఈరోజు ఇదంతా లైన్అప్ చేయండి, ఆ పని రెడీ పెట్టండి, ఇది అయిపోవాలి. ఇప్పుడు మల్లారెడ్డి సార్ ఎట్లా మమ్మల్ని ఇది చేస్తారు, మనం కూడా డౌన్ ద లైన్ మన సబార్డినేట్స్కి ఎట్లనే చూసుకుంటాం. సో దిస్ ఈజ్ వర్క్. ఫ్రీ టైంలో అంటే నాకు దొరికేది ఎప్పుడైనా సండేలో పిల్లలతో సరదాగా బయటికి వెళ్ళడము, వాళ్ళతో తినడము, లేకపోతే ఎవరైనా మా రిలేటివ్స్ ఇంటికి వస్తే వాళ్ళతో బయటికి వెళ్ళడము. సో ఐ థింక్ అంతే. ఒకటి లిస్నింగ్ టు మ్యూజిక్, వాచింగ్ మూవీస్. అఫ్ కోర్స్ అంటే దీనికన్నా ముందు అందరికీ తెలియకపోతుండే డాన్స్ వాజ్ మై ప్యాషన్. ఇప్పుడు పీపుల్ నో ఇట్ ఇప్పుడు. బట్ నా నేను ఇంట్లో కూడా అప్పుడు డాన్స్ చేస్తుండే. డాన్స్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ అ వే టు ఎక్స్ప్రెస్. ఓకే, అది మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక మాధ్యం. కొంతమంది పాటలు పాడి ఎక్స్ప్రెస్ చేసుకుంటారు, కొంతమంది రాసుకొని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. నాకు డాన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలని నాకు ఒక ఫీలింగ్.